హోమ్ మినిస్టర్ అనిత గారి మీద అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఒక హోంమంత్రిని అలాంటి మాటలు మాట్లాడినందుకు ఆయన ముందు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక స్త్రీని గౌరవించాలి. ఇంట్లోని తన భార్య, తన కన్న తల్లి ఒక ఆడది, తనకి కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. ఒక స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు మెయిన్ ఆవిడ పదవి గురించి మేము అంటలే. పదవులు ఈరోజు ఉంటాయి అనేదని మాకు తెలుసు. ఉండేటప్పటికి దాన్ని ఎంత గౌరవించుకొని ఉండాలో ఉండాలి. అంతేగాని నువ్వు ఒక మంత్రివే, మాజీ మంత్రివే, నువ్వును నీ ఇంట్లో కూడా ఒక పార్టీ ముందుంది, టీడీపీ పార్టీ. నీ తల్లి కూడా టీడీపీలో నుంచి ఉన్నారు, పోటీ చేశారు. మేకప్లు అంటే మీ అమ్మ అలాగే మేకప్లు వేసుకొని తిరిగిందా? ఇప్పుడు నీ భార్య మేకప్ లేకుండా బయటకు వస్తుందా? నీ పిల్లలు మేకప్ లేకుండా బయటకు వస్తున్నారా? నీ చెల్లెళ్ళు మేకప్ లేకుండా బయటకు వస్తున్నారా? ఇలాంటివన్నీ అనిపించుకోవడానికి ఈరోజు అమర్నాథ్ ఒక గౌరవనీయులైన హోంమంత్రి గారిని మాట్లాడారు. మేము ఈరోజు తెలుగు మహిళలందరమే టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర జస్ట్ ఇది శాంపుల్, ఆయనకి శాంపుల్గా ఈరోజు చేసామండి. ఇక మీదట కానీ ఆవిడ కోసం కానీ తెలుగు మహిళల కోసం కానీ మాట్లాడితే ఇంట్లో దూరి తన్నడమో కానీ చొప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టడమో కానీ చేస్తామండి. ఇంకెప్పుడు కూడా మాట్లాడకూడదు. అలాగా తక్షణమే క్షమాపణ చెప్పాలి. అట్రాసిటీ కేసు కూడా ఒక దళిత బిడ్డని అవమానించినందుకు ఇప్పుడు మేము సిపి గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. అరెస్ట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ వేయకపోతే మటుకు సిపి గారి ఆఫీస్ ముందే మేము ధర్నా చేస్తామండి. మేడం గారు 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పి మీరు సభలు పెట్టడం, మీటింగ్ల ద్వారా జరుగుతుంటే ఈ సమయంలో ఈయన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తున్నారు? కొందరికి వేరే విధంగా వెళ్తున్నాయి. అదే మా దౌర్భాగ్యం అండి. ఇలాంటి నీచుడి కోసం ఈరోజు మేము చేస్తున్నాం. 2 ఏళ్ల పాలన కోసం మేము సంబరాలు చేసుకుంటే ఇలాంటి మంచి తరుణంలోని ఇలాంటి నీచుడి కోసం మాట్లాడినందుకు మేము ఇలా చేస్తున్నామంటే మాకు బాధాకరంగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాలన కోసం అందరూ కూడా సంతోషిస్తున్నారండి. మెయిన్ రాష్ట్రం అంతా కూడా సుఖశాంతులతో ఉన్నారండి. పిల్ల పాపలతోటైనా ఎక్కడ రాక్షస పాలన లేకుండా ప్రశాంతంగా ఉన్నారండి. ప్రజలు గుర్తిస్తున్నారండి. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారండి. నన్ను ఒక మాట అన్నారు, పిల్లలకు అండం కోసం. పిల్లలకు అన్నం అంటే ఏంటి? ఇప్పుడు నిన్ను కానీ కనమన్నారా? మరి నీకు ఆపరేషన్ అయిందో లేదో మాకు తెలియదు, కానీ నిన్నైతే కనమనలేదు బాబు. కొత్తగా పెళ్ళైన జంటని పిల్లలు అంటే ఒకప్పుడు డబ్బు నీది, రాను రాను వాళ్ళు సంపాదన కొరకు 10 మంది 12 మంది పిల్లలు కనేవారు. ఇప్పుడు తగ్గిపోతుంది, జనాభా సంఖ్య తగ్గిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కరు పిల్లలతోటి 2 ఉండిపోతున్నారని, మనకి యువత తగ్గుతుందని పిల్లల్ని కనమంటున్నారు. అంతేగాని అది కూడా కామెంట్గా తీస్తున్నారు. చంద్రబాబు నాయుడు పిల్లలు కనమంటున్నారు అని అనేసి కనమని చెప్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఎలాగైతే సంతానాన్ని కుటుంబాన్ని పెంచుకొని ఉండేవారో అలాగ ఇప్పుడున్న పెళ్ళిళ్ళు కొత్తగా చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తున్నారు. కానీ నిన్నైతే కాదు బాబు, అమర్నాథ్ గుడ్డ అమర్నాథ్ బాబు, నిన్నైతే కాదు, నువ్వు ఇలాంటి వాక్యాలు మాట్లాడొద్దు. మాట్లాడితే మటుకు తెలుగు మహిళలు నీకు ఇలాగే బుద్ధి చెప్తారు. చూడండి, ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే తెలుగు మహిళలుగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో ఉండమని చెప్తుంది. కానీ క్షమాపణ చెప్పిన మీరు ఏ విధంగా సీరియస్ అవుతారు? నేను ఇందాలే చెప్పాను కదండి, ఇది జస్ట్ శాంపుల్ అని. క్షమాపణ చెప్పాలి, చెప్పితే బాగుంటుంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తెలుగు మహిళలు రోడ్డెక్కి అమర్నాథ్ బుద్ధి చెప్తారండి.